మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, పెసరచేన వేసాము కూడా, మందు కొట్టింది కూడా చూపించాను. పెసరచేన ఇలా ఉంది, గుప్తవింది కూడా చూపించాను. ఈ రోజుకి ఇలా వచ్చిందండి. చూడండి, చిన్న చిన్నగా కాశాయి. అక్కడక్కడ ఎక్కువ కాయలేదు కానీ పలపలాసగా కాశాయి. ఇవి పెసర మొక్కలండి. ఈ కనిపిస్తున్నాయన్నీ కూడా పెసర మొక్కలు. ఇదేమో మినపసేన అండి. మినపసేన అయితే పోయింది. అక్కడ మొక్క ఇక్కడ మొక్క ఉంది, తక్కువ అండి ఇది ఉన్నది కూడా. ఇంకోండి మినప మొక్కలు ఎలా ఉంటాయండి, ఈ అది పండిన తర్వాత గింజలు వస్తాయండి. వాటిలోంచి ముందు చూపించింది పెసరట్టు వేసుకోవచ్చండి, ఇది మినపొట్టు వేసుకోవచ్చండి. ఇది మినపసేన అండి. ఇది ఇందులో కలుపు గడ్డి కూడా ఎక్కువే ఉంది, కానీ అక్కడక్కడ ఉంది, తెగులు కూడా ఉన్నాయి. మందు కొట్టాలి కానీ మరి కొడతలేదండి. ప్రతి ఉద్యోగం కూడా రిటైర్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, కానీ వ్యవసాయం చేసే రైతుకు మాత్రం రిటైర్మెంట్ ఉండదండి. తన ముడుకుల శక్తి ఉన్నంత వరకు తన వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. ఎవరికైనా స్వార్థం ఉండొచ్చేమో కానీ రైతు అన్నవాడికి ఉండదండి. స్వార్థం అనేది తక్కువ. నేను అలాగే పెసరబెట్టు ఒలిసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. లోన గింజలు అవి చేతిలో కూడా వేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఇంకా పాలుతో అవుతున్నాయి అవి. బాగా ఇంకా ముదరాలిన తర్వాత మేము తీస్తాము. రైతు అనేవాడు నచ్చితే, రైతు కష్టం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.